నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, నవంబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? నవంబర్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళ అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది. ఎగ్జాల్టెడ్ జూపిటర్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్న జూపిటర్ చూస్తున్నప్పుడు ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అన్నిట్లోనూ వాళ్ళకి కావాల్సింది ఏంటి, అన్ని రంగాల్లోనూ బాగుంటుంది. అంటే కెరియర్ పాత్, అటు ఏంటంటే హెల్త్ రీత్యా, అటు కుటుంబ రీత్యా, అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ వెల్త్ రీత్యా, సంపద, మనం చేసే పని, సో అన్నీ బాగుంటాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే కెరియర్ డెవలప్మెంట్ కూడా వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చూసాము అంటే 2nd and 5th లార్డ్ అంటే ఏంటి, లక్కి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. 5th హౌస్ అని ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి చాలా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అది కూడా మనకి ఏంటంటే 9th లో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. సో అది కూడా గురువు అయ్యారు, ధనకారకుడు. అండ్ ఆల్సో ఏంటంటే ఉచ్చస్థితిలో ఉన్నారు. అదే ఏంటంటే దివ్య దృష్టి కూడా ఉంది రాశి మీద. సో తప్పక వీళ్ళ అదృష్టవంతులనే చెప్పాలి. పట్టుకున్నది బంగారం అని చెప్పను, పట్టుకున్న సక్సెస్ఫుల్ అని చెప్తాను అనమాట ఈ నెల. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ కూడా మనకి కూడానే ఉన్నారు. ఆయన ఏంటంటే మనకి 12th వెళ్తున్నారు. సో ఖర్చులు అనేది మనం రోజువారీగా మనం ఖర్చులు లేకుండా మనకి జీవితమే ఒక రోజే గడవద్దు మనకి. సో తప్ప ఖర్చులు అనేవి బాగున్నాయి, కానీ అన్ని శుభ ఖర్చులే ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు తప్పక విందు వినోదాల్లో పాల్గొంటారు, మంచి మంచి పార్టీస్ వెళ్తారు, చక్కగా తయారై వెళ్తారని చెప్పాలన్నమాట వీళ్ళు. అండ్ ఆల్సో ఖరీదైన వస్తువులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి కనిపిస్తోంది. అలాగే షాపింగ్ కూడా బాగానే చేస్తారు వీళ్ళు. అండ్ ఆల్సో ఏంటంటే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట. ఏర్పడి ఆ రీతిగా కెరియర్ పాత్లో పైకి తీసుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. తప్పక ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఈ నెలంతా కొంతవరకు సక్సెస్ఫుల్ మంత్ కింద మనం చెప్పుకోవాలి. అంటే ఏంటి, పై వాళ్ళ మన్నన పొందడం కానీ, అందరూ సహకరించడం కానీ, అటు కొలీగ్స్ కానీ, అటు బాసెస్ కానీ తప్పక వీళ్ళని పొగడ్డం కానీ, అంటే పైకి తీసుకురావడం కానీ మనకి కనిపిస్తోంది అన్నమాట. వృశ్చిక రాశి విద్యార్థులకి ఎలా ఉంటుందంటారు? వారు ఏ రంగంలో ఉంటే అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే ఒక రంగం అని చెప్పడానికి ఉండదు. బికాస్ ఈ నెల వరకు చెప్పాలి అంటే మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే, జాతకం పరిశీలించుకోవాల్సిందే. సో తప్పక ఏంటంటే విద్యార్థులకి మాత్రం తప్పక విదేశాలు వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. వాళ్ళు అనుకున్న రీతిగా వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి, మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ నెల మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమే నేను చేస్తాను అనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పక ఏంటంటే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక శ్రమ పడాలి, శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి తప్పక దొరుకుతుంది అన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కొంతవరకు ఈ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఉద్యోగ రీత్యా ఉద్యోగం పోయింది, నేను ఇంట్లోనే ఉన్నాను అనుకున్న వాళ్ళకి కూడా కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక డబ్బు వచ్చే సూచనలు ఉంటే ఇవన్నీ కనిపిస్తాయి. సో ముందుకెళ్ళే ఒక రాశి కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తప్పక సక్సెస్ఫుల్ మంత్ ఫర్
వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్షను సజెస్ట్ చేస్తారు? ఆ త్రిముఖి ఎక్కువ మనం త్రిముఖి. చెప్పేది. అంటే మార్స్ అంటే కూడానే ఉన్నారు, ఆయన కూడా ఈ రాశిలోనే ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి అటు ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సూచనలు అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే మనకి కమిషన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. అంటే అటు ఫ్లాట్లు కొనుక్కోవడం, ఫ్లాట్ లో రెంట్కి ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ కూడా ఎనీ ల్యాండెడ్ ప్రాపర్టీ కొనుక్కునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇన్వెస్టర్స్ కి, వీళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు కూడా ఏంటంటే రుద్రాక్ష త్రిముఖి ధరించడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, ఆ ఎనర్జీ అనేది చాలా మంచిది అనమాట. అదొకటి కాంబినేషన్గా ధరించాలంటే త్రిముఖి, అలాగే అష్టముఖి ధరించవచ్చు అనమాట. అష్టముఖితో పాటు షణ్ముఖి కూడా వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే 3 కలిసి వస్తాయి మనకి బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అనమాట. అదే ఇప్పుడు స్టూడెంట్స్ అనుకో, స్టూడెంట్స్కి మనం ఏమి ఇస్తామో 3 ఇచ్చి తర్వాత 5 ఇవ్వచ్చు అనమాట. గురుది ఇస్తూ ఉంటాం అనమాట. సో ఏదైనప్పటికీ అది జాతక రీత్యా మనం చెప్పడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇది జనరల్గా అడిగావు కనుక నేను జనరల్గా చెప్పాను. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే కనుక తప్పక గురువు కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం పూజ చేయడం అనేది మంచిది. లేని పక్షాన్ని మంగళవారం తప్పక పాలాభిషేకం గుడికి వెళ్ళి చేయించుకోవడం మంచిది. యాక్చువల్గా అక్కడ తమిళనాడులో కూడా ఇప్పుడు జరుగుతుంది అనమాట షష్ఠి విరదాలు ఉంటారనమాట. విరదం ఉండి అంటే వాళ్ళు తినకుండా ఉండడం, అంటే ఉపాసన చేయడం అనేది ఉంటుంది. సో కంద షష్ఠి కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో తప్పక ఏంటంటే మార్స్కి మనం ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ చెప్పుకుంటాం కనుక తప్పక వాళ్ళు వెళ్ళి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కొలవడం కానీ లేకపోతే పాలాభిషేకం చేయించుకోవడం కానీ చాలా చాలా మంచిది. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.